నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు అసలు పుష్కరం దాటిన తర్వాత తానేంటో చూపిస్తా అని చెప్పేసి అన్నటువంటి ఒక పవర్ఫుల్ డైలాగ్స్ విన్నాం. వాస్తవానికి తన పైన కావచ్చు, తన కుటుంబ సభ్యుల మీద కావచ్చు, లేదా తన పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, లేదా తన సతీమణుల గురించి కావచ్చు, చాలా రకాలుగా చాలామంది చాలా మాటలు మాట్లాడారు. ఆఖరికి గతంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభలో స్కూల్ పిల్లలు ఎదుట ఆయన పెళ్ళిళ్ళ గురించి తను పెళ్ళాలని కార్లు మార్చినట్టు మారుస్తాడని చెప్పి కూడా మాట్లాడారు. అదేవిధంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి గతంలో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఒక పసి బిడ్డలు ఆడపిల్లల్ని నాకు చెప్పొద్దండి, అలాంటి అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకర్లేదు. దరిద్రుల గురించి మీరు ఏమైనా అనుకోండి, అలాంటి దరిద్రుల గురించి అక్కర్లే మనకి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు అన్నీ చేసిన తర్వాత కూడా ఆయన ఎక్కడో కూడా ఒక మాట మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు పుష్కరం దాటిపోయింది, నా పైన విమర్శలు చేసేవారికి ఘాటు సమాధానం చెప్తా అని చెప్పేసి అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వారి పేటీఎం బ్యాచ్కి సరైన సమాధానం అయితే చెప్పారు. సో నిన్నటి మీటింగ్ని ఎలా చూడాలి, ఎందుకని ఓజీ రియాక్షన్స్ వచ్చాయి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇటు పొలిటికల్ కూడా, అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికే లేట్ అయిందని నా ఉద్దేశం. ఆయన ఎప్పుడో రియాక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే అసలు ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడేవాడు వాడు మనిషి కాదు నా దృష్టిలో. ఎవడింట్లో వాడి గురించి ఎవడు మాట్లాడినా వాడు దరిద్రుడే నా దృష్టిలో. ఇంకా నీచంగా మనం తిట్టచ్చు, మనకి అది సంస్కారం ఉంది కాబట్టి తిట్టం మనం. అంటే నీకు చేత కానప్పుడు నువ్వు ఆడవాళ్ళ జోలికి వెళ్తావు. ఇప్పుడు మిమ్మల్ని నేను డైరెక్ట్ కొట్టలేను అనుకోండి, అప్పుడు ఏం చేస్తా, మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా ఒక మాట అంటే, ఎస్పెషలీ నేను మగవాడిని అయితే మీరు హర్ట్ అవుతారుగా, మీరు రెచ్చిపోతారుగా, అది కావాలంతే. అంటే అది పనికి మాలిన వాళ్ళు, చేతకాని వాళ్ళు చేసే ఒక వ్యవహారం అది. సో వీళ్ళందరూ కూడా అదే చేస్తూ వచ్చి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పోసాన్ దగ్గర నుంచి, ప్రతి అడ్డమైన వాడు చేసింది అదే. అతను ఎవడు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజా, ఒక ఆడమనిషి ఉండే ఆవిడ. అంటే నేను అనేది ఏంటంటే, మనం డబ్బు కోసం ఇంత దిగజారాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అతను మామూలు మనిషి, ఏం దేవుడు కాదు, దిగిరాలా, ఎవడు దిగిరాడు. కాకపోతే మీ పనులు మిమ్మల్ని ఒక దేవుడిగా భావించేలాగా చేస్తాయి. కానీ ఇక్కడ మీరు చేసిన పనులు కావచ్చు, మీరు మాట్లాడిన మాటలు కావచ్చు, మాట్లాడించిన మాటలు కావచ్చు, మిమ్మల్ని రాక్షసుల కంటే కూడా ఇంకేదన్నా ఉంటే అట్లా తయారు చేస్తాయి వైసీపీ వాళ్ళు. సో ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలతోటి నిన్న ఆయన బర్స్ట్ అవ్వలేదు, చాలా కూల్గా మాట్లాడారు. మీరు గమనించండి, ఎక్కడ ఆయన అదుపు తప్పలేదు, ఆవేశాన్ని అనవసరంగా ప్రదర్శించలేదు. కాకపోతే మాట్లాడిన మాటలు పదునుగా మాట్లాడారు. ఇట్లా చెక్కేశాడు ఒక్కొక్కడిని. అది కావాలి. ఆవేశం ఎప్పుడూ పనికిరాదు. అనుభవం నేర్పించాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడికి ఆవేశం నేర్పించకూడదు. చంద్రబాబు నాయుడు మాట్లాడలేక, చేతకాక ఆయన ఎప్పుడైనా మాట తోలుతారా? మనం తోలకూడదు. మన డిగ్నిటీ మనం కోల్పోకూడదు. అట్ ద సేమ్ టైం మనం ఏమనాలో అది అనాలి. అది చేశారు నిన్న ఆయన. పుష్కర కాలం వెయిట్ చేశాను నేను. ఇట్స్ హై టైం అన్నాడు ఆయన. నేను సరెండర్ చేసి వచ్చాను నేను రాజకీయాల్లోకి. నీ గన్ను పట్టుకుంటే ఎంతసేపు అన్నట్టుగా చెప్పాడు ఆయన. దెబ్బకి భయపడ్డారా లేదా ప్రొఫెసరు? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అబద్ధం ఆడితే అబద్ధాన్ని మీరందరూ సమర్థిస్తారా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఒక అతనెవడు ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి, కవిత, హరీష్ రావు. అసలు హరీష్ రావుకి ఏంటి సంబంధం మధ్యలో? నాకు అర్థం కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే బీఆర్ఎస్కి సంబంధమా? అంతే కదా, క్యాల్కులేషన్స్ అంతే కదా. పోనీ వాళ్ళిద్దరికి అంటే మీకు తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది కవిత కొత్తగా? మీరు తెలంగాణ బిడ్డలు అయ్యి మరి లిక్కర్ స్కామ్లో ఎందుకున్నారు? మరి తెలంగాణ ఆత్మగౌరవాలు మీరు ఎక్కడ తాకట్టు పెట్టారు? బీఆర్ఎస్ని ఎక్కడ తాకట్టు పెట్టించారు మీరు? సో ఇదంతా ఒక ఎత్తున ఉంటే, ఈరోజు సాక్షికి సంబంధించిన ఛానల్లో కావచ్చు, తమ్నైల్స్ ఏం పెడుతున్నారంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి భయపడ్డ పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ భయపడ్డా? ఎవరు భయపడ్డారు అంటే ఏం చెప్తారు? నిన్న రాత్రి 10:36 ట్వీట్ వాళ్ళ కళ్ళకు కనిపించలేదా నాగేశ్వర్ పెట్టింది? ఏం పెట్టాడు ప్రొఫెసర్ నాగేశ్వర్? ఏమన్నాడు? నేను నా మాటలు వెనక్కి తీసుకున్నాను, జనసేన నాయకుడికి కూడా నేను అదే చెప్తున్నాను, నా మాటల్ని మీరు కూడా అంటే ఇంకెక్కడ వాడ అది లాస్ట్లో చెప్పాడు,
నా వ్యాఖ్యల్ని మీరు ఇంక మీదట ఎక్కడా ప్రస్తావించద్దు అని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకు ప్రస్తావించద్దు? ఎందుకు ప్రస్తావించద్దు? అంటే నిజంగా భయపడకపోయి ఉంటే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోరు కదా, వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పుడే భయపడ్డాడు. అలా కాదండి, ఇప్పుడు మీరు చెప్పారు ఒక మాట అనుకుందాము, అది మీకు సోర్స్ వల్ల, సోర్స్లు ఎక్కడైనా చెప్తామా మనం? నాకుండే ఏంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి, నాకుండే అనుభవంతో, నాకు నాదెండ్ల మనోహర్ కోర్ మెంబర్ చెప్పాడు. కోర్ మెంబర్ చెప్పినప్పుడు నువ్వు వెనకెందుకు తీసుకుంటావు? నిజంగా అంటే ఇప్పటిదాకా తను ఒక మేధావిగా ఒక క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, ఇంత మోస్తున్నటువంటి వ్యక్తి నిజంగా ఆ వ్యక్తి పేరు చెప్పేసి ఉంటే తన క్రెడిబిలిటీ ఎక్కడికి పోయేది కాదు కదా. పోతే జగన్మోహన్ రెడ్డి పోతాడు, నీ క్రెడిబిలిటీ ఎక్కడ పోతుంది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నాకెందుకు చెడ్డ పేరు, ఇగో పలానా వ్యక్తి చెప్పాడండి అని ఆ వ్యక్తి పేరు ఇచ్చేసి ఇగో ఇంకా దీనికి నాకు సంబంధం లేదు, అతను చెప్పాడు నేను చెప్పాను, మీరు జగన్మోహన్ రెడ్డిని అడగండి అనాల్సింది. ఇవాళ నువ్వు ఎస్కేప్ అయి ఉండేవాడుగా, నీకు ఒక మంచి పేరు ఉండేదిగా, నీ మేధావితనం నీకు మిగిలేదుగా. అది లేకుండా ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటున్నాను వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారో అతను, అది ఫేక్ అని అర్థమైంది. పైగా నేను రీచెక్ చేసుకోకుండా నేను చెప్పానేమో అని అనుకుని, అది కూడా అన్నాడు అన్నమాట, చెప్పానేమో అని అనుకుని నేను వెనక్కి, అదే చెప్పానేమో అనుకోవడం ఏమిటి? అసలు అనుకునేవాడివి అయితే దాని మీద ఊహాగానాలపైన విశ్లేషణ ఎలా చేస్తారు? అసలు విశ్లేషణ ఎట్లా చేస్తారు? అంటే ఊహాగానాలపైన కూడా విశ్లేషణ చేశారంటే మేధావి ఎందుకు అవుతాడు? మేధావి నా మొహం అపర మేధావి అవుతాడు. నన్ను మేధావిగా ఆంధ్ర వాళ్ళు గుర్తించట్లేదు. ఎందుకు గుర్తిస్తారు మిమ్మల్ని? మాకు మేధావులు లేరా? మాకేం పని పాట లేదు తెలంగాణ విషయాలు మాట్లాడడానికి. మా జోలికి వస్తే మాట్లాడతాం, ఆంధ్ర వాళ్ళ జోలికి వస్తే మీలాంటి అపర మేధావులు మేము మాట్లాడతాం, లేకపోతే మాకు అవసరం లేదు, ఏది అవసరం లేదు. సో ఎందుకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మేధావని, లేదంటే మనకి వాళ్ళ కులం సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా చూసాం మనం, ఏదైతే ఆర్యవైశ్యులకు సంబంధించి వాళ్ళు ఒక లేఖ రాయడం, మీరు ప్రొఫెసర్ రాశారో రాయించారో మీకు తెలుసా? మేబీ అయ్యిండొచ్చు కదా. సో అందుకే నిన్నను పవన్ కళ్యాణ్ అన్నాడు మాకు లేవా కులాలు అన్నాడు. ఆయన ఫస్ట్ టైం అన్నాడు ఆ మాట. ఆయన కులాల కోసం ఇప్పుడు ఆయన ఏమంటారు పరిపాలనలోకి రాలేదు, లేకపోతే రాజకీయాల్లోకి రాలేదు. అది ఇంకో పక్క వచ్చేసరికి కవిత తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టడం, ఇంకో పక్క పొలిటికల్ పార్టీగా నేనున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడడం. సో ఎందుకు ఇంతమంది మద్దతు ఎందుకు కూడగడుతున్నాడు? ఇంతమంది మద్దతు కూడగడుతూ భయపడ్డాడండి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ భయపడ్డాడని చెప్పి సాక్షిలో రాస్తారు. అది సాక్షి వాడిని ఆయన ప్రశ్నించాలి. ఎవరు ప్రశ్నించాలి? నాగేశ్వర్ ప్రశ్నించాలి. ఏంటి అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ సాక్షి పైన కూడా ఖచ్చితంగా ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచి కోరుతున్నారు. అవును, కేసు పెడితే అయిపోతుంది, ఏముంది, సింపుల్. నేను ఎక్కడ భయపడ్డానో చూపించండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్టేట్మెంట్స్ ఏంటి, ఇందులో వాస్తవాలు ఏంటో నాగేశ్వర్ చేత చెప్పించండి అని అడగమని దరిద్రం వదిలిపోతుంది. మొత్తం అందరూ ఒక్కొక్కడు వస్తాడు బయటికి. అంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు, రెండేంటి ఇప్పుడు మొత్తం 5 పిట్టలు వస్తాయి బయటికి కదా. ప్లస్ ఇంకా ఏవో ఉన్నాయిలేండి సోషల్ మీడియా, పేర్లు ఎందుకు కానీ. ఆయన ఎంత మేధావి అంటేట, ఆయన ఒక విషయాన్ని పరిశోధన చేసి కానీ చెప్పట్ట. మరి ఎక్కడ పరిశోధన చేశాడో, ఆయన ఎక్కడ పిహెచ్డి తెచ్చుకున్నాడో, ఎక్కడ డాక్టరేట్ వచ్చిందో చెప్పిన వాళ్ళకు కూడా తెలియాలి మరి. ఎందుకంటే మనకి అవన్నీ చదివాక అరికాలమంట నశాలానికి ఎక్కడం అంటాం చూడండి, అట్లా ఉంది. నిజంగా చెప్తున్నా. నేను అనేది మనం వాస్తవాల్ని వాస్తవంగా మాట్లాడాలి. నేను మాట్లాడిన దాంట్లో మీకు తేడాగా అనిపిస్తే మీరు నిలదీయచ్చు, తప్పులేదు. కానీ నేను అన్నాక మీరు నన్ను ఎలా అంటారు? ఆ ప్రకాష్ రాజ్ వచ్చి ఆయన మాట్లాడిందంతా వదిలేసి ఒక్క వాక్యం పట్టుకున్నారంటే, అంటే నీకు మొత్తం విషయం నువ్వు వినలేదని అర్థం. అసలు నీకు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసావు. అంటే నేనున్నానని మీరెందుకు వస్తారు ఆంధ్ర పాలిటిక్స్కి? అసలు హూ ఆర్ యూ? అసలు మీకు పవన్ కళ్యాణ్ అనేవాడు హెల్ప్ చేయకపోతే మీరు ఎన్నికల్లో అసలు నిల్చునేవాళ్ళ? మీకు ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని చూడకపోతే మీరు ఒక నటుడు అయ్యి ఉండేవాళ్ళ? ఖచ్చితంగా తెలుగు చలనచిత్ర సీమ పెద్దది, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మిమ్మల్ని ఇంత రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఇంత పెద్దవాడిని చేస్తే మీకు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఎందుకు అసలు? మీ కర్ణాటకలో మీ సంగతి మీరు చూసుకోండి. ఎవడికి వాడు పవన్ కళ్యాణ్ అనేసరికి వచ్చేస్తారేంటో వీళ్ళ. నాకు అసలు నిజంగా అర్థం కాదండి. అంటే ఏమంటారు చీప్గా దొరికాడు ఆయన. అంటే త్వరగా ఫేమ్ దొరుకుతుందని చెప్పేసి ఇలాంటి అదేగా, అందుకే నిన్న ఎప్పుడు లేని పవన్ కళ్యాణ్ ఏమన్నారు, నా మీద వ్యాఖ్యలు చేసుకుంటూ లక్షలు సంపాదించుకుంటున్నారు అన్నారు. ఛానల్స్ పెట్టుకుని
టీవీ ఛానల్స్ కొన్ని సాక్షి లాంటివి కావచ్చు, ఇంకా వాళ్ళ ఉన్నాయి. వ్యూస్ వచ్చేదే మనకెందుకు పేర్లు కూడా చెప్పడం అనవసరం, దరిద్రం. నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అనేసరికి అది మీకు హెడ్లైన్ అయిపోతుంది. సో ప్రకాష్ రాజ్, అసలు ఇప్పుడు ప్రకాష్ రాజ్కి ఎన్ని క్యారెక్టర్స్ దొరుకుతున్నాయో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మాత్రం బాగా లక్షలు సంపాదించుకుంటున్నాడు. ఈయన కూడా అంతే. ఎవరు ప్రొఫెసర్ ఆయనే చెప్పాడు కదా, నా ఛానల్ అమాంతం సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు, వ్యూస్ పెరిగిపోయాయి, లక్షలు వచ్చేస్తారంటే అబద్ధం మీద నువ్వు బతుకుతున్నావు, అబద్ధం మీద నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు. ఒక పవన్ కళ్యాణ్ మీద అబద్ధం చెప్పి, సో వాట్ హీ సెడ్ వాజ్ రైట్, 100% కరెక్ట్. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది నిశితంగా గమనించాన్ని. నన్ను చాలామంది పొగుడుతూ వీడియోలు చేస్తున్నావు, నాకు పంపిస్తున్నావు, నాకు భయం వేస్తోంది, రేపు వీడే నన్ను తిడతాడని అన్నాడు. ఆ మాట కూడా ఆయన. సో తను చాలా అంటే డౌన్ టు ఎర్త్ ఉన్నారు అతను. అందుకని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అదే అన్నారు కదా, తెలుగుదేశంతో నాకు విభేదాలు లేకుండా ఏమీ లేవు, నేను ప్రజల కోసం అవన్నీ సర్దుకుపోతున్నాను అన్నాడు. వాస్తవాలు చెప్పాడు, కరెక్టే కదండి. మొన్న కూడా మనం అనుకున్నాంగా, ఇప్పుడు ఏ రెండు పార్టీల్లోనూ కొద్దో గొప్ప విభేదాలు లేకుండా ఉంటాయా? కుటుంబంలో ఇల్లు అన్నాక ఉంటాయి, అట్లాగే అవి కూడా అంతే. ఇప్పుడు ఒకటి మీరు ఒకటి చెప్పచ్చు, నాకు అది నచ్చకపోవచ్చు, కానీ ఓకే వాళ్ళకి ఇది మంచి జరుగుతుందని నేను యాక్సెప్ట్ చేయొచ్చు. ఇట్ హ్యాపెన్స్. అందుకని చాలా వాస్తవాలు మాట్లాడారు ఆయన. ఆయన నిన్న మాట్లాడినవన్నీ జన సైనికులకి చాలా క్లియర్గా చెప్పారు, చెప్పాల్సింది. అది విన్నాక ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వరికి చెమటలు పట్టాయి ఆయనకి. 10:36కి ట్వీట్ పెట్టాడు, దెబ్బకి దెయ్యం దిగింది, ఇంకా సాక్షికి దెయ్యం దిగాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా తప్పుడు రాతలు కావచ్చు, తప్పుడు వ్యాఖ్యలు కావచ్చు, ఎవరు చేసినా సరే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.